స్టేట్మెంట్ టుడే ఆంధ్రప్రదేశ్లో ఈ మూడు పార్టీలు కలిసి 2024 ఎలక్షన్లో కలిసి పోటీ చేస్తున్నాయి. ఆ విషయం వరకు మూడు పార్టీలు కలిసి అండర్స్టాండింగ్కి వచ్చారు, అంగీకరించారు. ముగ్గురు కలిసి స్టేట్మెంట్ ఇష్యూ చేస్తారు. దానికి ఎన్నికల్లో ఎటువంటి గందరగోళం లేకుండా అన్ని విషయాల్లో ఒక అండర్స్టాండింగ్కి వచ్చి కంటెస్ట్ చేయడానికి నిర్ణయించుకున్నారు. ఏ విషయంలోనూ కూడా కన్ఫ్యూజన్ లేదు. అదే సీట్లు కూడా అన్నీ కూడా వాళ్ళు మాట్లాడుకున్నారు. మళ్ళీ వాళ్ళు ఒక అండర్స్టాండింగ్కి వస్తున్నారు. ఈ రోజు వరకు పొత్తు ఎన్డీఏతో చేరటం, పొత్తు పెట్టుకుని ఎన్నికల్లో పోటీ చేయటం, ముగ్గురు కలిసి పోటీ చేయటం అనేటువంటి ఫైనలైజ్ చేయటం. దాని మీద ఫర్దర్గా ఎన్డీఏలో మేము చేరిన తర్వాత ఫర్దర్గా మీటింగ్స్ పెట్టుకుని అన్నీ కూడా ఫైనలైజ్ చేస్తాం. డెఫినెట్గా పొత్తుల్లో కొన్ని సీట్లు జనసేనకి, కొన్ని సీట్లు బీజేపీకి పార్లమెంట్లోనూ అసెంబ్లీలో పోతాయి కనుక వాళ్ళల్లో అక్కడ అక్కడ ఉన్న మా క్యాడర్ కూడా అందరం కూడా ఇది రాష్ట్ర భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని అన్ని పార్టీలు కలిసి పనిచేయాలనుకుంటున్నాం కనుక కొంతమందికి ఇబ్బంది వచ్చినా కూడా పార్టీ నాయకత్వం చంద్రబాబు నాయుడు గారు ఆల్రెడీ నిన్న కూడా చాలా మందితో మాట్లాడారు. ఇక్కడి నుంచి కూడా అందరికీ కూడా జరిగిన పరిణామాలన్నీ కూడా వాళ్ళకి ఇచ్చి కన్విన్స్ చేసి మన రాష్ట్ర అవసరాల కోసం ఈ పొత్తు వాటికి సంబంధించినటువంటి విషయాలు ఇన్ఫ్యాక్ట్ చంద్రబాబు నాయుడు గారు కన్విన్స్ చేయడానికి ముందే పార్టీ కేడర్ కానీ ప్రజలలో కానీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని పంపించేయటానికి, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చెల్లకుండా ఉండటానికి పొత్తులు అవసరం అనేటటువంటిది భావన మొదటి నుంచి కొనసాగుతున్నది. ఆ భావనకు అనుగుణంగా, ప్రజాభిప్రాయానికి అనుగుణంగా, పార్టీల యొక్క ఆలోచనకు అనుగుణంగా ప్రభుత్వ వ్యతిరేక ఓటు చెల్లకుండా ఈ మూడు పార్టీలు కలిపి కంటెస్ట్ చేస్తున్నాయి కనుక దానికి అనుగుణంగా పార్టీ శ్రేణులందరూ కూడా పనిచేయాలని చెప్పేసి ఆల్రెడీ బాబు గారు చెప్పారు. అదే మేము కన్వే చేయాలి, ప్రకటన చేసుకుంటారు. విభేదాలు ఉండవు, అసంతృప్తి కొంత తాత్కాలికంగా కొంతమందికి ఉంటుంది. అయితే పరిస్థితులను అర్థం చేసుకుని అందరికీ కూడా అలాంటి అకామిడేట్ చేయలేనటువంటి నాయకులకు పార్టీలోనూ ప్రభుత్వంలోనూ సముచితమైన స్థానం కల్పించే విధంగా చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం సంబంధించినంత వరకు మాట్లాడుతున్నారు. ప్రచారానికి దేనికైనా జరగచ్చు, కానీ అందరికీ ఎవరికైతే ఉన్నాయి అని సముచిత స్థానాలు పార్టీలో మెజారిటీ కేడర్కి అన్యాయం జరగకుండా సముచిత స్థానాలు వాళ్ళ యొక్క బలాబలాలను బట్టి గెలుపు ప్రాతిపదిక తీసుకుని ఆ గెలుపు లక్ష్యంగా పెట్టుకుని సీట్లు నిర్ణయించుకోవడానికి మూడు పార్టీల నుంచే దానికి అనుగుణంగానే సీట్లు షేరింగ్ కూడా ఉంటుంది. అది చాలా ప్రాక్టికల్గా ఉంటుంది. మేము ఇండియాలో చేరట్లేదు, మీ స్టేట్మెంట్ కరెక్ట్ కాదు. ఎన్డీఏలో చేరుతున్నాం. అధికారం కోసం అనుకుంటే మేము అసలు పొత్తు పెట్టుకోవాల్సినటువంటి అవసరమే లేదు. అధికారం కాదు, ప్రజల ప్రయోజనాలు ముఖ్యం. రాష్ట్రాన్ని జగన్మోహన్ రెడ్డి పాలన నుంచి విముక్తి చేయటం ముఖ్యం. అందువల్ల అధికారం అనే సమస్య ఉత్పన్నం కాదు. అలా ఉండుంటే ఈ షేరింగ్లు, సీట్లు ఇవన్నీ ఉమ్మడిగా ప్రజలందరూ కూడా ప్రభుత్వ వ్యతిరేక ఓటు చెల్లకుండా జగన్మోహన్ రెడ్డిని దించాలని ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కాపాడుకోవాలని భావిస్తున్నారు. ఆ ప్రజాభిప్రాయానికి అనుగుణంగానే మేము ఈ రకంగా పొత్తులు పెట్టుకోవడం మేము ఉన్నప్పుడు బీజేపీ నుంచి రాబట్టవలసి చాలా ఉన్నాయి, చాలా రాబట్టాం, చాలా చేసాం. ఆ విషయాలన్నీ కూడా అది అప్రస్తుతం, ఇప్పుడు చేయటం కరెక్ట్ కాదు. అయినా కూడా సందర్భం వచ్చినప్పుడు అన్నీ వివరిస్తాం. బీజేపీతో ఎప్పుడైతే విభేదం వచ్చిందో, డివిజన్ వచ్చిందో ఆ టైంలో మేము వాళ్ళని కూడా డిమాండ్ చేసాం. ఇప్పుడు ఈ 5 సంవత్సరాల నుంచి 19 నుంచి 24 వరకు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అన్ని పక్కన పారేసి, మూలపాడేసి, తిరుగుదోగుడుతనంతో విధ్వంస కార్యక్రమాలు చేపట్టి వ్యక్తిగత స్వలాభాన్ని చూసుకుని వాళ్ళ యొక్క కేసుల కోసం, వీటి కోసం, ప్రత్యేక హోదా కోసం మెడలు వంచుతానని, కేంద్ర ప్రభుత్వ మెడలు వంచుతానని చెప్పినటువంటి వ్యక్తి తానే మెడలు వంచి ఏమీ అడగలేని నిస్సహాయ స్థితికి నెట్టబడ్డాడు. అది ఆయన దౌర్భాగ్య స్థితి. ఆ నెపాన్ని తెలుగుదేశం మీద వేయటానికి, మా మీద ఎట్టని తెలుగుదేశంతో పొత్తుల గురించి వాళ్ళు కామెంట్ చేసే స్టేజ్కి వచ్చారు.
వాళ్ళు ఈ రోజు వరకు పార్లమెంట్లో అన్ని విషయాల్లోనూ బీజేపీతోనే ఉన్నారు. ప్రాక్టికల్ గా అన్ని బీజేపీతోనే సహకరించి పనిచేశారు కనుక దానిలో సెకండ్ థాట్ ఏమీ లేదు. ఈ విషయాలు మనం ఆడు చేసేటటువంటి విషయాలు తెలుగుదేశం మీద పార్టీ మీద రుద్దటం అనేటటువంటిది కరెక్ట్ కాదు. 19 నుంచి 24 వరకు మేము చేసిన పనులు తిరగదోడారు తప్ప ఏమీ చేయలేదు. కేంద్ర ప్రభుత్వ నిధులు కూడా రాష్ట్ర ప్రభుత్వం షేర్ వర్క్ అవి కూడా వాడుకోలేదు. అదే నెంబర్ అనేటువంటిది ఫస్ట్ ఈ స్టేజ్ లో ఫైనలైజ్ చేసిన తర్వాత మిగిలిన నెంబర్లు వాళ్ళిద్దరికి పోగా మిగతా తెలుగుదేశం ధీమాగా వ్యక్తం చేసినప్పుడు పొత్తుల గురించి వాళ్ళు ఎందుకు కంగారు పడుతున్నారు, ఉలికి పెడుతున్నారు. చంద్రబాబు నాయుడు గారు ఎత్తేసాడు, పార్టీ అయిపోయిందని చెబుతున్నారు. కానీ చంద్రబాబు నాయుడు జపమే చేస్తున్నారు 24 గంటలు. 5 ఏళ్ల తర్వాత కూడా ఆడు చేయలేని సహాయ స్థితికి కూడా చంద్రబాబు నాయుడు గారు నెపం వేస్తున్నారు. అందుకని ఎప్పుడో వాళ్ళ ఆలోచన ఎలా ఉందంటే 20 ఏళ్ల క్రితం చంద్రబాబు నాయుడు గారు ఏదో అవినీతి చేశారని చెప్పేసి వాళ్ళ సాక్షిలో బ్యానర్ రైటింగ్ పెట్టుకుని ఒక అవినీతి కథ కల్పించి వాళ్ళ భూత కల్పనతో రాస్తున్నారు. వాటన్నిటి మీద విచారణలు జరిగినాయి, ఏది రుజువు కాలేదు. చంద్రబాబు నాయుడు గారి మీద 26 ఎంక్వైరీ కమిషన్లు వేశారు. ఈయన తండ్రి వేశాడు, ఈయన వేశాడు, ఏది రుజువు గల. ఆయన వీళ్ళు పెట్టినటువంటి ఫాయిస్ చేసినటువంటి అక్రమ కేసులు తప్ప చంద్రబాబు నాయుడు గారి మీద ఏ కేసులు కూడా లేవు. ప్రజలు మేము ఆల్రెడీ ఇప్పటికే ప్రణాళిక పార్టీ కొన్ని అంశాలు చెప్పాం. ఇప్పుడు జనసేనగా ఈ కూటమి తరఫున మళ్ళీ ప్రణాళిక మేము విడుదల చేస్తాం. అది తప్పనిసరిగా ప్రజలకి ఇప్పుడు ఉన్నటువంటి అంశాలను అన్నింటినీ కూడా ప్రజల ముందుకు తీసుకువెళ్లి ఎందుకు ఈ కూటమి ఐక్యత అవసరమైందనేటువంటి అంశం ఒకటి, మేము ఏమి చేయబోతున్నాం అనేది ఒకటి, జగన్మోహన్ రెడ్డి గారి విధ్వంస పాలనలో ఆంధ్రప్రదేశ్ ఎంత నష్టపోయింది, ఉనికి ఎలా కోల్పోయింది, 30 సంవత్సరాలు ఎట్లా వెనక్కి వెళ్ళిపోయింది అన్న విషయాన్ని అన్నింటినీ ప్రజలు గమనించారు. మేము కొత్తగా వివరించాల్సిన అవసరం లేదు. అయినా కూడా ఆ విషయాన్ని అన్నింటినీ కూడా ప్రజలకు తెలియజేసి మేము ఎన్నికల్లో ముందుకెళ్తాం. 2024 ఎన్నికల్లో మేము విజయం సాధిస్తాం. అవన్నీ ఆ మొడాలిటీస్ అన్ని నెక్స్ట్ మీటింగ్ లో ఫైనలైజ్ చేస్తాం. స్పీకర్ సర్దుబాటు మీద చర్చలు జరిగినాయి. బాబు ఒక మేరకు స్పష్టత వచ్చింది. నెక్స్ట్ మీటింగ్ లో అవన్నీ కూడా కంప్లీట్ చేస్తాం. ఇక్కడ కార్యక్రమం అయిపోయింది. బీజేపీ భారీ డిమాండ్లు పెట్టింది, వాళ్ళకి లేదు వీళ్ళకి, ఇవన్నీ ఊహాజనితమైనటువంటివి. వీటన్నిటికీ తెరపడింది. చాలా స్పష్టతతో ఈ కూటమి ముందుకు వస్తుంది, ముందుకెళ్తుంది.